హలో అండి, నా పేరు మహేశ్వర్ రెడ్డి. మా మదర్ పేరు లక్ష్మీ దేవి. ఆమె ఏజ్ 60 years. మేము కడప జిల్లా బద్వేల్ నుంచి మేము ఇక్కడికి వచ్చాము, కేర్ హాస్పిటల్కి వచ్చాము. మా మదరు 3 years నుంచి మోకాలు నొప్పితో బాగా సివియర్గా బాధపడుతూ ఉంది. అట్లీస్ట్ మోకాలు మడిచి ఎత్తలేని పరిస్థితి వాక్ చేసేటప్పుడు. ఈడుస్తూ నడచడం, చివరికి నిలబడడమే కష్టంగా ఉంది. ఆ సిచ్యువేషన్స్లో మేము హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ అనేది కన్ఫ్యూజన్ అయితే మాకు ఉంది. ఆ కన్ఫ్యూజన్లో నుంచి టోటల్ హైదరాబాద్లో ఒక 3 డాక్టర్స్ని మేము సార్ట్అవుట్ చేసుకున్న తర్వాత మాకు నియర్ డిస్టింక్ట్ రిలేటివ్ గోవర్ధన్ రెడ్డి పల్మనాలజిస్ట్ ఉన్నారు, పక్కన వేరే హాస్పిటల్ వర్క్ చేస్తున్నారు. ఆయన సలహాలు తీసుకొని ఇంకొందరు సలహాలు తీసుకుంటే టోటల్గా అన్నిట్లో నుంచి ఇక్కడ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీలో ఉండే రత్నాకర్ రావు సార్ అయితే బెస్ట్గా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. త్రూఅవుట్ హైదరాబాద్లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వన్స్ ఆయన కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన సిచ్యువేషన్ హాస్పిటల్లో ఆయన కలిసిన తర్వాత సర్జరీ గురించి, పోస్ట్ సర్జరీ గురించి మాకు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక ప్రిలిమినరీ టెస్ట్ అనంతరం మేము జాయిన్ చేసుకున్నారు. హాస్పిటల్లో 2 hours ఏమో సర్జరీ జరిగింది. 2 hours తర్వాత 10 minutesలోనే ఆమె చాలా యాక్టివ్గానే ఉంది, ఏం సఫర్ కాలేదు, చాలా ఫ్రీగా మాట్లాడింది మాతో. సో అప్పుడే మాకు కొంచెం ధైర్యంగా ఉంది. ఐసీయూలో ఉన్నప్పుడు కానీ, వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత వార్డ్స్లో కానీ సర్వీస్ మాత్రం ఎక్సెల్, చాలా బాగుంది. అసలు మేము ఆమెకు అకంపెయిన్గా ఉండాల్సిన అవసరం కూడా ఆ 4 daysలో ఉండాల్సిన అవసరమే లేకుండా అన్నీ వాళ్ళే చూసుకున్నారు. ఎవ్రీ డే మాకు వాళ్ళు రివ్యూస్ చేసుకోవడం కానీ, ఎట్లా వాళ్ళ ఫెసిలిటీస్ మీద ప్రతిసారి మమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ చాలా బాగా అడిగి తెలుసుకున్నారు. మాకైతే ఈ 3 daysలో ఫస్ట్ డేనే ఆమె చిన్న చిన్న పనులు పోవడం రావడం, ఆ చైర్ మీద, వీల్ చైర్ మీద, స్టాండ్ మీద నడుచుకుంటూ పోగలిగింది. ఫస్ట్ డేనే ఆమె టాయిలెట్స్ అవి ఇవి చూసుకోగలిగింది. సో 3 days తర్వాత చాలా హ్యాపీగా మేము కలిసి మేము ఇంటికి పోగలిగాము. వెళ్ళిపోయిన తర్వాత దిస్ ఈజ్ ద ఫస్ట్ రివ్యూ ఆఫ్టర్ 10 days. ఈ రివ్యూకి వచ్చేసరికి సార్ చెప్పిన ఎక్సర్సైజ్ అవి ఆ ఫిజియోథెరపిస్ట్ ద్వారా ఆ ఎక్సర్సైజ్ చేయించుకోవడం వల్ల అవి స్టాండ్ కాకుండా ఆమె స్టిక్తో కూడా నడవగలుగుతుంది. ఇప్పటికే డిశ్చార్జ్ అయిన 10 daysగా స్టిక్తో నడవగలుగుతుంది. సో మాకు ఆపరేషన్ ఏదైతే సార్ చెప్పినాడో అంతకంటే మేము చాలా ఎక్కువ హ్యాపీగా ఉన్నాం. మాకు సార్ చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ ఈజీగా కూడా అనిపించింది ఆమె నడవడం. కంపారిటివ్లీ కొంచెం భయం ఉంది, విపరీతమైన పెయిన్ తట్టుకోలేమని. కానీ దానికి కాంట్రడిక్షన్ ఏంటంటే అసలు పెయినే అనిపించలేదు, అసలు వెరీ లెస్, ఒక 10% కూడా ఆమె సఫర్ కాలేదు. చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ కేర్ హాస్పిటల్, థ్యాంక్ యూ రత్నాకర్ సార్ గారు, థ్యాంక్ యూ సార్.